మరొకసారి నమస్కారం చెప్తూ నమస్కారం. ప్రముఖ దేవాలయాల్లో సింహాచల దేవస్థానం ఒకటి. ఆ దేవస్థానం తరఫున ప్రచురింపబడే పత్రిక సింహగిరి అనే పేరుతో పత్రికని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అనంత శ్రీరామ్ గారు వీరందరి సమక్షంలో సింహగిరి ఆధ్యాత్మిక పత్రికను ఆవిష్కరించుకోవడం జరిగింది. రచిస్తూ ఉర్రూతలెగిస్తున్నటువంటి మన ప్రఖ్యాత సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారిని గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంతా సీరగట్టింది. సీరాలో సందామామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఇరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి. కోదండ రామయ్య వస్తున్నాడండి, రానే వచ్చాడో యమ్మ రామయ్య. వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. సభ సరస్వతికి నమస్కారం. ఈ పాటతో ఎందుకు మొదలు పెట్టానంటే, నాకు సాహిత్యం రాసే ప్రేరణ ఇచ్చిన ఆ ప్రకృతి గోదావరి తీరమే. ఇందులో ఏ కువలోన గోదావరి ఎరుపెక్కింది అన్న పంక్తిలో ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో పక్కన ప్రవహిస్తున్న వశిష్ఠ గోదావరి. ఆ గోదావరి తల్లి పాదాలకి నమస్కరించడానికి ఈ పాటతో మొదలుపెట్టాను. యాదృచ్ఛికంగా ఆది కావ్యం కూడా గోదావరి ఒడ్డునే మొదలైంది. అయితే అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న ఈ తెలుగు భాషకి కాస్త ఆంగ్లేయుల పాలన ప్రభావం అవ్వచ్చు, తరువాత వాళ్ళని బౌద్ధికంగా మనం వదిలేసిన వాళ్ళ పట్ల మనకున్న బానిసత్వాన్ని మానసికంగా వదలలేకపోవడం వల్ల కావచ్చు, ఒక స్థాయి తర్వాత భాష పరిధి పెరగడం ఆగిపోయింది. జనరంజకంగా ఉండాలి. ముఖ్యంగా పండిత జన హృదయము అన్న పదం వాడిన భారం అయిపోతుంది. ఏ మార్పుకి కూడా తెలుగు పద సృష్టి జరగకపోవడం, గుడిసెల్లోకి దూరదు. ఎప్పుడైతే గుడిసెల్లోకి పదాలు దూరలేదో భాష పరిధి పెరగదు. ఇక రెండో అభ్యర్థన, ఎందుకు ఇంగ్లీష్ ప్రభావం బాగా ఆంగ్ల ప్రభావం తెలుగు మీద వస్తుంది, దీని నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించినప్పుడు
నా పేరు వాచస్పతి డాక్టర్ మరికృష్ణారెడ్డి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు రావడం జరిగింది. వేదం అనేటటువంటిది ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినటువంటిది కాదు. విధిజ్ఞానే అనేటటువంటి ధాతువుతోటి వేద శబ్దము సిద్ధిస్తుంది. అంటే అది జ్ఞానమే కానీ వేరే మత గ్రంథం కాదు, ఇది ధర్మ గ్రంథం. అందుకనే మను మహర్షి వేదోఖిలో ధర్మమూలం అని నొక్కి వక్కానించారు. అంటే వేదము సమస్త ధర్మములకు మూలం అని రాశారు. ఎందుకంటే సమస్త జ్ఞానానికి మూలము వేదమే. భగవంతుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి అతని యొక్క జ్ఞానము వేదము. కాబట్టి వేదము ఒకటైనప్పటికీ పరావిద్య అపరావిద్య అనేటటువంటి రెండు విద్యలు వేదాలలో ఉండడం వల్ల వేదద్వయ అన్నారు. వేదంలో జ్ఞాన కర్మ ఉపాసనలు అనేటటువంటి భేదంతో వేదత్రయి అన్నారు. అదేవిధంగా మానవుని జీవితము ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటటువంటి 4 విధాల చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి దానికి అనుకూలంగా వేదాలను 4గా చెప్పడం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనేటటువంటి ఈ 4 వేదాలను సృష్టి ఆదిలోనే 4 ఋషుల యొక్క హృదయాలలో అవి ప్రకాశింపబడినవి. ఋషులు మంత్రద్రష్టలే కానీ మంత్రకర్తలు కారు. భగవంతుడే వేదకర్త, అతడే దానికి రచయిత. పశ్య దేవస్య కావ్యం నమమార నజీర్యతి. వేదం అనేటటువంటి మహాకావ్యానికి జీర్ణం కానీ లేదు. అలాంటి వేదాన్ని 19వ శతాబ్దంలో మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృతంలో, హిందీలో భాష్యం రచించడం జరిగింది. దాన్ని మేము 30 సంవత్సరాల నుండి పరిశ్రమించి తెలుగు భాషలో సంపూర్ణంగా అనువదించి దీన్ని ముద్రించడం జరిగింది. ప్రపంచంలో అతి గొప్పనైనటువంటి గ్రంథము వేదమే. కాబట్టి అంత గొప్పనైనటువంటి గ్రంథాన్ని ఇంత పెద్దగా ముద్రించాలనేటటువంటి సంకల్పంతో ఈ యొక్క దివ్య వేదవాణి అనేటటువంటి పేరుతో 4 వేదాలు అనువదించి ముద్రించడం జరిగింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద గ్రంథంగా వరల్డ్ రికార్డు కూడా వచ్చినటువంటిది. ఇంత పెద్ద గ్రంథము, ఇంత గొప్ప గ్రంథము ఏక గ్రంథంగా ముద్రించడము ఈ ముద్రణ చరిత్రలోనే ఇది తొలుతసారిగా అందరూ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఈ యొక్క గ్రంథాన్ని 500 ముద్రించామండి ఒక 5 సంవత్సరాల నాడు. ఇందులో సుమారుగా 490 వరకు అమ్ముడుపోయినవి. ఈ విధంగా అఖండమైనటువంటి గ్రంథాన్ని ముద్రించాము. దీన్ని 4 భాగాలుగా కూడా ముద్రించాము. ఈ గ్రంథాలు అన్నీ వెళ్ళిపోయినాయి, ఒక 10-12 మాత్రమే మిగిలినాయి. ఇదే విధంగా ఈ గ్రంథాన్ని 42 భాగాలుగా ముద్రించడం కూడా జరిగిందండి. సుమారుగా ఈ యొక్క గ్రంథము 28 కిలోల బరువు ఉంటుంది. దీని యొక్క వెల 24,000 రూపాయలు ఉంటుంది. దీనికి పేరు దివ్య వేదవాణి. ఇది 15-20 సైజులో, అంటే మన పేపర్ హెడ్ పేపర్ ఏ విధంగా సైజులో ఉంటుందో ఆ సైజులో 4104 పుటల్లో ఈ యొక్క వృద్గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. ముద్రణ హైదరాబాదులో చేశామండి. నేను ఉండేది దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మా సెల్ నెంబర్ వచ్చేసి 9441200322. దీన్ని మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృతము, హిందీలో భాష్యం రాశారు. 150 ఏళ్ల నాడు అది ముద్రించబడింది. దాని ఇంకా కంప్యూటరీకరణ కాలేదు. ఇప్పుడు దాన్ని నా కుమారుడైనటువంటి దయానంద దాన్ని కంప్యూటరీకరణ చేయడం జరిగింది. వచ్చే ఉగాది నాటికి ఆ చతుర్వేదాలను దివ్య వేదవాణి అనేటువంటి పేరుతో సంస్కృతంలో, హిందీలో ముద్రించబోతున్నామండి. చాలామంది ఈ యొక్క తలమానికంగా వచ్చినటువంటి ఒక ఉత్సవాన్ని, దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరిగితే ఏనుగును చూడడానికి ఎట్లయితే సంబరపడతారో ఈ యొక్క ఐరావతం మీద ఈ యొక్క పెద్ద గ్రంథాన్ని, జంతువుల్లో పెద్ద జంతువు ఏనుగే, అదేవిధంగా గ్రంథాలలో అతిపెద్ద గ్రంథము ఈ వేదమే. కాబట్టి ఈ అందరూ సందర్శించి ఒక ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరూ, చిన్నలు, పెద్దలు, పండితులు, కవులు, రచయితలు అందరూ కూడా ఈ యొక్క గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చిత్రం తీసుకొని ఒక జ్ఞాపికంగా దీన్ని ఉంచుకున్నారు. నాకు చాలా, మన పిల్లలను వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో ఈ గ్రంథాన్ని ముద్రించిన నాకు చాలా ఆనందం జరిగిందండి. దీని మొత్తం 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనేటటువంటి 4 వేదాలు సంపూర్ణంగా ఋషి, దేవత, ఛందస్సు, స్వరయుక్తంగా మూల మంత్రము, దాని పద విభాగము, అన్వయము, అన్వయార్థము, భావార్థము, మళ్ళీ తెలుగులో టీకా, తాత్పర్యము, వివరణ, ఈ విధంగా విస్తృతంగా దీన్ని ముద్రించడం జరిగింది. 25 సంవత్సరాల పైన పట్టింది. ప్రింటింగ్ కూడా చాలా, మా యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా అమ్మి దీన్ని ముద్రణ పెట్టడం జరిగింది. నాకు సుమారుగా ఈ గ్రంథాన్ని ముద్రించడానికి నాకు 40 లక్షలు అయింది కేవలం ముద్రించడానికి. మరి మీ యొక్క జీవితాన్ని పెట్టాం కాబట్టి దానికి వెలగట్టలేమండి శ్రమకు. అంటే మాకు ఆనందం, ప్రతిఫలం
భగవంతుడు న్యాయకారి కాబట్టి మాకు ఎలాగూ దీని యొక్క ఆనందమే మాకు ప్రతిఫలం. సంతోషం అండి, ధన్యవాదాలు. సత్కరిస్తున్నారు. తర్వాత కొప్పర్తి రాంబాబు గారు అంటే రావాల్సింది. తర్వాత సిహెచ్విఎన్ఎస్ శర్మ గారు, సత్కారం జరుగుతుంది. శ్రీ గప్పిటి దుర్గా ప్రసాద్ గారు ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.